ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు కేఎన్ఎం 12-5-10 రకం వరి సాగు చేయొద్దని మిర్యాలగూడ రైస్ మిల్ అసోసియేషన్ సూచించింది. ఈ రకం ధాన్యం దిగుబడి ఎక్కువ వచ్చినప్పటికీ నాణ్యత లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్ లేదని మిల్లర్లు తెలిపారు. గత సీజన్లో ఈ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు మిల్లర్ల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు హెచ్ఎంటీ, పూజా చింట్లు, జయశ్రీరామ్, కావేరి సోనా వంటి డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయాలని సూచించారు. కేఎన్ఎం అనే ఒకటి షీడ్ వచ్చింది. మరి ఆ షీడ్ మొత్తం కూడా సైంటిస్టులు ఏ ప్రకారం తయారు చేశారో, ఏ ప్రకారం దాన్ని ఫీడ్ చేసి రిలీజ్ చేశారో తెలియదు. సైంటిస్టులు తయారు చేసేస్తే ఆ షీడ్ మొత్తం కూడా మళ్ళీ మిల్లింగ్ చేసి రైస్ 1250 ఆ ధాన్యాన్ని రిలీజ్ చేసిన తర్వాత దాన్ని దిగుబడి వస్తుంది. రైతుకి ఏమైందంటే ఒక 4 బస్తాలు 5 బస్తాలు పంట ఎక్కువ పంతుంది. కానీ ఆ మందం కూడా క్వాలిటీ వచ్చేటట్టు క్వాలిటీలో తెల్లబెడ్డ వచ్చేసేసి మనకు రైస్ రావడంలో కానీ క్వాలిటీ రావడంలో కానీ అన్నం గంజి కావడం జరుగుతుంది. ఎప్పుడు తెల్లబెడ్డ వస్తే అన్నం గంజి వస్తుంది. ఆ గంజి వచ్చినప్పుడు ప్యాడీ ఎవరు రైస్ అయితే ఎవరు తీసుకోరు, రైస్ మార్కెట్లో పోకపోతే మనం ఎక్కడైతే అంటే రైతు పంట పండించిన తర్వాత ధాన్యం ఒకే రకంగా ఉన్నాయి కదా, జేఎస్ఆర్లో పోయొచ్చు, హెచ్ఎంటీలో పోయొచ్చు, మిల్లు పాయింట్లకు వస్తాడు. మిల్లు పాయింట్లకు వస్తే ప్రాంతీయంగా ఉన్న ఇండస్ట్రీ కాబట్టి ప్రాంతీయంగా రైతులు మాకు మొత్తం కూడా వాళ్ళకు మేము ముఖ్యంగా ఇదేంటంటే నాన్ బీపీటీ బీపీటీ పోలికలతోటి ఉంటుంది. దానికంటే కూడా బీపీటీ కంటే కూడా ఇది తెల్ల పదార్థంతో వైట్ బెండ్ తోటి ఎక్కువ ఉండటం వల్ల బీపీటీ కంటే కూడా నాణ్యత మరి తినటానికి ఆమోదయోగ్యంగా లేదని చెప్పని మరి వినియోగదారులు ఫిర్యాదులు వస్తున్నాయి. తీసుకోవటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఈ బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అది కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కేఎన్ఎం ధాన్యాన్ని ఈ వానాకాలం సీజన్లో మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లర్స్ ఎవరు కూడా కొనుగోలు చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ సమావేశం ద్వారా మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని అంతటికి కూడా